వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రాజమండ్రి ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఈ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టులో వాదనలు వినిపించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు గతంలో బెయిల్పై బయటకు వచ్చారని, ఆ సమయంలో సాక్షులను చంపుతారని బెదిరించారని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్లీ బెయిల్ ఇస్తే సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ అత్యంత కీలక దశలో ఉందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇవ్వడం ఎంతమాత్రం సరికాదని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. ఎవరు అల్టిమేట్ బెనిఫిట్ ఎమ్మెల్సీ అనంతబాబు గారు వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో మరలా బెయిల్ అప్లికేషన్ దరఖాస్తు చేశారు. దాంట్లో ఇప్పటికే కొంతమంది సాక్షులను విచారించారు కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయండి అని చెప్పేసి తన వాదనను వినిపించుకుంటూ బెయిల్ అప్లికేషన్ దాఖలు చేశారు. దాంట్లో కూడా ప్రాసిక్యూషన్ తరఫున మేము హాజరైనాము. రిటర్న్గా కూడా వాదనలు దాఖలు చేశాము. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఈ రోజున ఏసీబీ కోర్టు ఇన్ఛార్జ్, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు గారు ఈ రోజున ఆయన వేసుకున్న బెయిల్ అప్లికేషన్ని తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అంటే ఏసీబీ కోర్టు ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ జిల్లా జడ్జి గారు స్పెషల్ కోర్టు సంబంధించిన వాళ్ళు వెకేషన్లో ఉన్నారు కాబట్టి, ఆ కోర్టు ఇన్ఛార్జి ఏసీబీ న్యాయమూర్తి గారు కాబట్టి ఆయనే వాద ప్రతివాదనలు విన్న అనంతరం ఈ యొక్క ఆదేశాలు ఈరోజు ఇవ్వడం జరిగింది. విచారణ 9వ తారీఖున ఈ కేసుకు సంబంధించి షెడ్యూల్ ఎప్పటి నుంచి మరలా ప్రారంభించాలని చెప్పి షెడ్యూల్ ఇస్తామని చెప్పేసి ఆనాడు న్యాయమూర్తి గారు అన్నారు. ఇది ఈరోజు బెయిల్ ఏదైతే అనంతబాబు గారు నాకు బెయిల్ ఇవ్వండి గతంలో రద్దు చేశారన్నారు. మేము న్యాయమూర్తికి చాలా స్పష్టంగా చెప్పాం, ఇది రెగ్యులర్ బెయిల్ కాదు, ఇది బెయిల్లో ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఉల్లంఘించారు. అందువల్లనే దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. దాని మీద 155/2026 కింద సర్పం పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. దాని ప్రాతిపదికగానే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని బెయిల్ రద్దు చేశారనే విషయాన్ని, మరికొన్ని అంశాలని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాం. ఆ యొక్క వాటన్నింటిని కూడా పరిగణించి ఈరోజు అనంతబాబు వేసుకున్న బెయిల్ని డిస్మిస్ చేశారు.